హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయి. ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అది సార్, మొన్న చెప్పాను కదా, ఇండియా నుంచి వస్తున్న మన గెస్ట్ల కోసం ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను అని. అది ఈరోజే సార్. మీకు కోపం వస్తుంది అని తెలిసి నేను క్యాన్సిల్ చేయడానికి రిసెప్షన్కి ఫోన్ చేస్తే ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అయిపోయాయి, క్యాన్సిల్ చేయడం కుదరదు అన్నారు సార్. కాబట్టి మీరు వాళ్ళిద్దరూ ఈరోజు ఆ గదిలోకి వెళ్లకుండా ఆపండి సార్, లేదంటే కొంపలు అంటుకుపోతాయి. అలా జరిగితే మీ చేతుల్లో నా చావు కన్ఫర్మ్ అంటూ ఏడుపు గొంతుతో చెప్పాడు వాసు. అప్పటికే పబ్ లోపలికి వెళ్ళిపోయిన దేవాంశ్ దృష్టి మొత్తం తన ముందు నడుస్తూ ఉన్న స్నేహ స్నేహితులపై ఉండడంతో వాసు చెప్తున్న మాటలు అంతగా ఏమీ పట్టించుకోలేదు. సార్, వినిపిస్తుందా అని వాసు ఫోన్లో గట్టిగా అరవడంతో స్పృహలోకి వచ్చి, ఎప్పుడు ఏదోటి సోది చెప్పడానికే కదా ఫోన్ చేస్తూ ఉంటాడు వీడు అని మనసులో అనుకుని, సరే వినిపించిందిలే, అలాగే అంటూ కాల్ కట్ చేశాడు దేవాంశ్. ఆ మాటతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని, అమ్మయ్య, సార్కి మ్యాటర్ పోస్ట్ చేసేసాం కాబట్టి ఇంకా భయపడవలసిన అవసరం ఏమీ లేదు, హ్యాపీగా గుండెల మీద చేయి వేసుకుని పడుకోవచ్చు అని అనుకుంటూ ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు వాసు. కలర్స్ లైట్లతో చాలా తేజవంతంగా వెలిగిపోతూ ఉన్న ఆ పబ్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఫుల్గా తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ వాతావరణం అంతగా నచ్చకపోయినా పబ్ కల్చర్ గురించి ముందుగానే తెలిసి ఉండడంతో లైట్ తీసుకుంటూ వెళ్ళి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని అక్కడ చేస్తున్న వాళ్ళ డ్యాన్స్ చూస్తూ ఉంది స్నేహ. ఆమెని ఫాలో అవుతూ వెళ్ళి ఆమెకి చెరోవైపు కూర్చున్నాడు దేవాంశ్ శ్రీహిత్. స్నేహ, వాట్కా అంటూ అడిగాడు దేవాంశ్. నో, వైన్ అంటూ చెప్పింది స్నేహ. ఆ మాటకి షాక్ అయి, వాట్, నువ్వు వైన్ తాగుతావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు దేవాంశ్. చిచి, వైన్ నాకు కాదు, శ్రీకి. అదే వాడు ఎక్కువగా తాగుతాడు, మిగతావేవి వాడికి పెద్దగా పడవు అంటూ చెప్పింది స్నేహ. ఆ మాట విన్న దేవాంశ్ మొహం మాడిపోయింది. నేను నీకేం కావాలో అని అడుగుతూ ఉంటే నువ్వు వాడికి కావాల్సింది చెప్పి వాడికి నన్ను సర్వర్ని చేసేసావేంటే అని మనసులో అనుకుని, మరి నీకేం కావాలి అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు దేవాంశ్. నాకు ఇవేమీ పెద్దగా నచ్చవు, జస్ట్ జ్యూస్ చాలు అంటూ చెప్పింది స్నేహ. నీకు నచ్చినవాడు పక్కన ఉంటే ఇలాంటివి ఎందుకు నచ్చుతుందిలే అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి లేచి జ్యూస్ తేవడానికి వెళ్ళాడు దేవాంశ్. అక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుంచి తన వైపే చూస్తూ ఉన్న శ్రీహిత్ చూపులకి కొంచెం ఇబ్బంది పడుతూ, ఏంటి అలా చూస్తున్నావు, కొత్తగా ఏమైనా కనిపిస్తున్నానా అంటూ అడిగింది స్నేహ. అవును, చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ముద్దొస్తున్నావు అన్నాడు శ్రీహిత్. అతని నోటి నుంచి అలాంటి మాట విన్న స్నేహ షాక్ అయ్యి అతని వైపు సూటిగా చూడడంతో తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకుని, ఒరే శ్రీ, మాటలు కొంచెం పొదుపుగా వాడరా, దొరికిపోతున్నావు అని మనసులో అనుకుని, ఏంటి ఆ చూపు, అలా అంటాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, నీకంత సీన్ లేదు. ఈ మధ్యన పల్లెటూర్లలో పొలాల మధ్యలో దిష్టి బొమ్మలు మానేసి ఇలా గుడ్డ పీలికలు వేసుకుని ఉండే హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నారట. వాళ్ళకి గనక నిన్ను ఇలా ఈ డ్రెస్లో చూపిస్తే వాళ్ళ ఫొటోస్ కూడా తీసేసి నీ ఫోటో పెడతారు. అలా ఉన్నావు, అందుకే అలా చూస్తున్నా, విసుగ్గా చూస్తున్నా అన్నాడు శ్రీహిత్. కవర్ చేయాలని చూస్తున్నావా, అలాగే చెయ్యి అని మనసులో అనుకుని, దిష్టి బొమ్మ అయినా సరే మనసుకు నచ్చిన బొమ్మ అయితే మనసులో పెట్టుకుంటారు శ్రీ. నీ మనసుకి నేను ఎలాగో నచ్చలేదు, అందుకే బయటికి విసిరేయాలి అని చూస్తున్నావు. కాబట్టి నీ తర్వాత నీ స్థానంలో వచ్చేవాడి మనసుకైనా నచ్చాలి అని వాడికి నచ్చినట్లు రెడీ అవుతున్నాను. అది నీకు నచ్చకపోతే నీ ప్రాబ్లం కానీ నా ప్రాబ్లం కాదు కదా. కాబట్టి నా వైపు చూడడం మానేసి నీ పని నువ్వు చూసుకో
అంటూ చెప్పింది స్నేహ. ఆ మాట విని కోపంగా పిడికిలి బిగించాడు శ్రీహిత్. నాకు తెలుసు స్నేహ, నువ్వు ఎవరి కోసం ఇలా రెడీ అయ్యావో అన్నది నాకు బాగా తెలుసు. అది తెలిసినా కూడా నీ నోటి నుంచి వేరే వాళ్ళ పేరు నేను వినదలుచుకోలేదు. అది రాకుండా ఏం చేయాలో కూడా నాకు బాగా తెలుసు అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే ఒక గ్లాస్లో గ్రేప్ జ్యూస్, ఒక గ్లాస్లో వైన్ తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టాడు దేవాంశ్. అది చూసి ఏదో ఐడియా రావడంతో, నీ మనసులో మాట ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ, అదేంటి బ్రో, మాకు మాత్రమే డ్రింక్ తీసుకువచ్చావు, నువ్వు తీసుకోవా, ఈ వైన్ తీసుకో అంటూ తన ముందు ఉన్న వైన్ గ్లాస్ అతడి ముందుకి జరిపాడు శ్రీహిత్. వద్దు, నాకేమీ తాగాలని లేదు, మొహం మార్చుకుని చెప్పాడు దేవాంశ్. అది వద్దకపోతే ఇది తీసుకో అంటూ స్నేహ ముందు ఉన్న గ్రేప్ జ్యూస్ కూడా అతని ముందుకు జరిపాడు శ్రీహిత్. అబ్బా, నాకు కావాలి అంటే నేను తెచ్చుకుంటాను కదా, వద్దు అని చెప్తున్నాను కదా, ఎందుకు ఫోర్స్ చేస్తారు అంటూ అరిచాడు దేవాంశ్. ఆ మాటతో వంకరగా నవ్వుకుంటూ, నాకు కూడా అదే కావాలరా అని మనసులో అనుకుని, సరే నీకు వద్దకపోతే మేము తాగుతాము అని అంటూ ఆ 2 గ్లాసులు ఒకేసారి తీసుకుని మార్చేసి, స్నేహ ప్లీజ్ అంటూ ఆమెకి వైన్ గ్లాస్ అందించాడు శ్రీహిత్. దాంతో పెదవులు సాగదీసి వచ్చి రానట్లు ఒక నవ్వు వెటకారంగా నవ్వి ఆ జ్యూస్ తీసుకుని ఒక సిప్ చేసింది స్నేహ. ఏదో తేడాగా అనిపించడంతో, ఏంటిది అంటూ అడిగింది ఆమె. గ్రేప్ జ్యూస్, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు దేవాంశ్. ఓ అవునా అంటూ మళ్ళీ ఆ జ్యూస్ తాగుతూ ఉంది స్నేహ. అది చూసి వంకరగా నవ్వుకుంటూ తన ముందు ఉన్న గ్రేప్ జ్యూస్ తీసుకుని ఒక సిప్ చేసిన శ్రీహిత్ ఒక్క క్షణం షాక్ అయ్యి, అమ్మ నా కొడక, తనకి కూడా వైన్ తీసుకువచ్చి గ్రేప్ జ్యూస్ అని కలరింగ్ ఇస్తావా, నువ్వు గ్రేప్ జ్యూస్ అని అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా ఇడియట్ అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు అతను. తను తాగుతున్న గ్రేప్ జ్యూస్ చాలా నచ్చడంతో, వన్ మోర్ ప్లీజ్ అంటూ కొంచెం మత్తుగా అడిగింది స్నేహ. ఓకే అని అంటూ మళ్ళీ వెళ్ళి జ్యూస్ తేవడానికి వెళుతున్న దేవాంశ్, నువ్వు ఇలానే తాగి బాగా మత్తెక్కి ఆ మత్తులో నువ్వు నాతో డ్యాన్స్ వేస్తూ ఉంటే అది చూసి కుళ్ళుకుని చావాలి ఆ శ్రీహిత్ గాడు అని మనసులో అనుకుంటూ మళ్ళీ ఒక జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి ఆమెకి అందించాడు. అది కూడా తాగేసిన స్నేహకి మత్తు బాగా తలకెక్కింది. రంగు లైట్లో కపుల్స్ అందరూ కలిసి తమకు నచ్చినట్లు డ్యాన్స్ వేయడం చూసి ఎకిలిగా నవ్వుతూ, రా మనం కూడా డాన్స్ వేద్దాం అంటూ శ్రీహిత్ చేయి పట్టుకుంది స్నేహ. అది చూసిన దేవాంష్కి హార్ట్ అటాక్ వచ్చిన ఫీలింగ్ రావడంతో, స్నేహ తననెందుకు ఇబ్బంది పెట్టడం, రా మనిద్దరం డాన్స్ చేద్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అతను. అతని చేతి నుండి తన చెయ్యి వెనక్కి లాగిపెట్టి అతని చెంప మీద ఒక్కటి కొట్టి, ఎవడ్రా నువ్వు నా చేయి పట్టుకుంటున్నావు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మొగుడు ముందే నా చేయి పట్టుకుంటావు, సంపేత్తా తన వేలు అతనికి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి, నేను నా మొగుడితో కలిసి డ్యాన్స్ చేస్తాను, అంతేకాని నీలాంటి వంకాయ ఫేస్తో నేను డ్యాన్స్ చేయనురా ఇడియట్, మర్యాద కావాలి తల్లికిపో అని తిట్టి శ్రీహితి చేపట్టుకుని అతని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి లాక్కుని వెళ్ళిపోయింది స్నేహ. అది చూసిన శ్రీహితి పెదవులు వంకరగా నవ్వడం దేవాంశ్ గమనించాడు. అసలే కోపంలో ఉన్న అతనికి స్నేహతో కలిసి శ్రీహిత్ డ్యాన్స్ చేయడం మరింత కోపాన్ని తెప్పించింది. ఈ దరిద్రం చూడడానిక నేను ఎంత ప్లాన్ చేసి దీన్ని ఇక్కడికి తీసుకువచ్చింది, అయినా ఎక్కడికి వెళ్ళినా మగ సవితిలాగా వాడు తగలబడిపోతున్నాడు, ఇంకా నేనేం చేసినా లాభం లేదు, అంత కర్మ, మీరు ఇక్కడ చావండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవాంశ్. దాంతో ప్రశాంతంగా నవ్వుకుని స్నేహతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్న శ్రీహిత్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె నడుంపై చేయి వేసి చాలా రొమాంటిక్గా ఆమెతో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. అతను తనని చూస్తూ ఉండడంతో సిగ్గుగా అనిపించి కళ్ళు దించేసింది స్నేహ. ఆమె అలా సిగ్గుపడడం చూసిన అతనిలో ఏవో కోరికలు చెలరేగుతున్నాయి. ఎర్రగా ఊరిస్తూ ఉన్న ఆమె పెదవులను అందుకోవాలని తన పెదవులు ఆరాటపడిపోతూ ఉండడంతో మెల్లిగా తన మొహం ఆమె మొహం దగ్గరికి తీసుకువెళుతూ ఉన్నాడు అతను.
ఇంకా ఒక్క నిమిషంలో ఇద్దరి పెదవులు కలుసుకుంటాయి అనగా అప్పుడే ఎవరో వచ్చి సడన్గా తమని తొయ్యడంతో అదిరిపడి ఇద్దరూ అటువైపు చూశారు. సారీ బాస్, సారీ, డిస్టర్బ్ చేసినట్లున్నాను, ఐఆమ్ సారీ. బాగా తాగడం వల్ల తూలుతూ సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇడియట్, మొత్తం నాశనం చేశాడు అని తిట్టుకుంటూ, ఇంకా వెళ్దామా, చాలా లేట్ అయింది అని అడిగాడు శ్రీహిత్. వద్దు శ్రీ, ఇక్కడే బాగుంది. ఎప్పుడు నా మీద కసుబుసులు ఆడుతూ ఉండే నువ్వు ఇక్కడ నాతో చాలా బాగున్నావు, నాకు చాలా దగ్గరగా ఉన్నావు. అందుకే నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఐ లవ్ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళొద్దు. అదే బయటికి వెళ్తే దూరంగా పారిపోతావు నువ్వు అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుని అతని గుండెల్లో తన తల దాచేసుకుంది స్నేహ. అది చూసి ఆమె చుట్టూ చేతులు వేసి తన కౌగిలిలో ఆమెను బంధించి చిన్నగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, వెళ్దాం స్నేహ, రేపు ఆఫీస్ ఉంది కదా, పైగా ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి. ఈరోజు రెస్ట్ తీసుకుంటేనే రేపు ఫ్రెష్గా ఉంటుంది, వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టగలం అంటూ చెప్పాడు శ్రీహిత్. అయితే నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళు, నేను నడవలేను, కాళ్ళు రెండు కిందకి లాగేస్తున్నాయి, కింద కూర్చుంటూ గారంగా అడిగింది స్నేహ. చిన్నగా నవ్వుకుని సరేరా అంటూ ఆమెని చేతిలోకి ఎత్తుకుని బయటికి తీసుకువచ్చిన శ్రీహిత్కి అక్కడ ఉండవలసిన కార్ కనిపించలేదు. అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ, ఇడియట్, బాగా మండి ఇక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోయినట్లున్నాడు, వాడిపోతే పోయాడు, కారైనా ఉంచిపోవచ్చు కదా అని తిట్టుకుని ఆమెను అలాగే రోడ్డు మీదకి తీసుకువచ్చి అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుని హోటల్కి తీసుకువచ్చాడు శ్రీహిత్. రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళేసరికి ఆ రూమ్ మొత్తం ఫ్లవర్స్ అందంగా డెకరేట్ చేసి అచ్చం ఫస్ట్ నైట్ రూమ్లా ఉంది. అది చూసిన శ్రీహిత్కి ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయింది. మత్తులో ఉన్న స్నేహ అది చూసి, ఏంటి ఇలా డెకరేట్ చేయించావు, ఈరోజు మన ఫస్ట్ నైటా అంటూ ప్రేమగా అతన్ని చూస్తూనే అడిగింది ఆమె. చిచి, అలాంటిదేమీ లేదు, ఇలా ఎవరు చేశారో ఏంటో అర్థం కావడం లేదు అని శ్రీహిత్ అంటూ ఉండగా, రా పడుకుందాం, నిద్రొస్తుంది అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగింది స్నేహ. శ్రీహిత్కి ఎందుకో ఆ రూమ్లో ఉండాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ ఆ వాతావరణం చూసి ఇదంతా ఎవరు చేశారు, అసలే స్నేహకి దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ వాతావరణంలో ఆమెతో ఉంటే ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ, స్నేహ, నువ్వు ఇక్కడ పడుకో, నేను అక్కడ పడుకుంటాను అంటూ సోఫా వైపు చూపించాడు శ్రీహిత్. ఎందుకు అక్కడ, నాకు నిద్రలో భయం వేస్తుంది శ్రీ, నువ్వు కూడా నా పక్కన పడుకో, నిన్ను పట్టుకొని పడుకుంటే ధైర్యంగా ఉంటుంది అందంగా నవ్వుతూ అంది స్నేహ. నీకు ధైర్యంగానే ఉంటుందే, కానీ ఆ తర్వాత జరిగేదానికే నాకు గ్యారంటీ లేదు అని మనసులో అనుకుని, నాది కాదు స్నేహ అని స్నేహిత్ అంటూ ఉండగా అతనికి చాలా దగ్గరగా వచ్చి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, శ్రీ, నాకు ఒక ముద్దు పెట్టొచ్చు కదా అంటూ చిన్నపిల్లలా ఫేస్ పెట్టుకుని అడిగింది స్నేహ. ఆ మాట విన్న శ్రీహిత్ అదిరిపడి, ఏంటి ముద్దా, నోనో, కుదరదు, తప్పు స్నేహ అంటూ ఆమెకి నచ్చ చెప్పాలని చూశాడు. తప్పా, అయితే వద్దులే అని అంటూ అతన్ని గట్టిగా హత్తుకుని, ఐ లవ్ యూ శ్రీ, నువ్వంటే నాకు ప్రాణం రా, నీపై ఈ ప్రేమ ఈరోజు నిన్నో పుట్టింది కాదు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసిన ఒకే ఒక్క పేరు శ్రీహిత్. నిన్ను వదిలి వెళ్ళాలి అంటే ప్రాణం పోతుందిరా, ప్లీజ్ నన్ను వదిలేయకు శ్రీ, నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నాకు తెలీదు అంటూ గారంగా చెప్తున్న స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీటి చెమ్మ తన గుండెకి తగలడంతో ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని చూస్తూ ఆమె కళ్ళ నుండి కారిన కన్నీటిని తుడిచి ఆమెని ఆమె కళ్ళల్లోకి అలా చూస్తూ ఉన్న శ్రీహిత్ తనకి తెలియకుండానే ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. దానితో అతని షర్టుని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది స్నేహ. ఒక 5 నిమిషాల గాఢమైన ముద్ద తర్వాత
ఆమెకి కొంచెం దూరం జరిగి ఆమెని అలా చూస్తూ ఉన్న శ్రీకి ఆమెని విడిచి ఉండాలి అని అనిపించకపోవడంతో ఆమెను చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెపై చేరిపోయి ఆమె అణువుని తన పెదవులతో స్పృశిస్తూ అలా చేయడానికి అడ్డుగా ఉన్న ఆమె డ్రెస్ని తొలగించి నగ్నంగా ఉన్న ఆమె శరీరంపై తన పంటి ఘాట్లను ముద్రిస్తూ స్నేహ ఇంకా ఎప్పటికీ నాదే అన్న ఫీలింగ్ని మనసులో పూర్తిగా నింపేసుకుని తనని ఆమెలో పూర్తిగా కలిపేశాడు శ్రీహిత్. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి జీవితంలో సరికొత్త మార్పుతో పాటు ఒకరి కోసం ఒకరు అన్న ఫీలింగ్ని కూడా వారి మనసుల్లో నింపేసింది. వెళ్ళను స్నేహ, పొరపాటున కూడా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను అని మనసులో అనుకుంటూ ఆమెని తన గుండెల మీదకి తెచ్చుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు శ్రీహిత్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మత్తులో అతని సొంతమైన స్నేహ ఆ మత్తు వదిలేక ఏం చేయబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.